హలో ఎవ్రీవన్, మనం ఈరోజు బాదాం కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాఫ్ట్ అండ్ బటర్ తీసుకోవాలి. మనం బీటర్తో బాగా బీట్ చేయాలి. బటర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. నేను అన్సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నాను. సాల్టెడ్ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత పంచదార పొడి వేసి రెండు బాగా బీట్ చేసుకోవాలి. పంచదార బటర్ రెండు బాగా కలిసే విధంగా బీటర్తో బీట్ చేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బీటర్తో బీట్ చేసుకోవాలి. బటర్ పంచదార బాగా కలిసిన తర్వాత మనం మైదా పిండి ముందే జల్లించి పెట్టుకున్నాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మళ్ళీ బీటర్తో ఒకసారి బీట్ చేసుకోవాలి. మనం బీటర్తో బాగా బీట్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాదం పొడి వేసుకోవాలి. బాదం పొడి వేసుకొని మళ్ళీ బీటర్తో బాగా బీట్ చేయాలి. తర్వాత మనం చేత్తో ఒకసారి కలుపుకోవాలి. పిండి పొడిగా ఉంటే కొంచెం పాలు వేసుకొని చపాతీ బాల్లా చేసుకోవాలి. నాకు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పడింది. చపాతీ బాల్లా చేసుకున్న తర్వాత గంట లేదా అరగంట పక్కన ఉంచుకొని మనం నచ్చిన షేప్స్లో మనం బేక్ చేసుకోవచ్చు. బటర్ పేపర్లో మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ పెట్టి ఇలా చపాతీలాగా చేసుకొని కొంచెం థిక్గా ఉండాలి కుకీ అనేది. తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో ప్లేస్ చేసుకోవాలి. అవెన్ ముందుగా ప్రీహీట్ పెట్టుకోవాలి. 180 degrees 10 minutes అండ్ బేకింగ్ వచ్చేసరికి 180 degrees 7 to 8 minutesలో అయిపోతున్నాయి. కుకీ థిక్గా ఉంటే కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకుంటుంది. థిన్గా ఉంటే త్వరగా బేక్ అయిపోతుంది. కుకీ యొక్క ఎడ్జెస్ బ్రౌన్ కలర్లో వచ్చినా కుకీ బేక్ అయిందని అర్థం. కుకీస్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. మరీ పలుచగా చేసుకోవద్దు, కొంచెం థిక్గానే చేసుకోండి. నేను స్టిక్స్లా చేసుకున్నాను. బాదం పొడి పైన స్ప్రింకిల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.